మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రెజెంట్ మేనిఫెస్టో పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అధికార పక్షం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా ఈ నెలలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రానుందని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే 6 గ్యారంటీలు ప్రకటించిన హస్తం పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాలపై కులాకంశంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజా సంక్షేమ పథకాలు తీసుకురావాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. అధికార పార్టీని ఢీకొట్టే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టోపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. జగన్, తెలంగాణలో అయితే ప్రజెంట్ అయితే మేనిఫెస్టో పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్మదనం చేస్తా ఉంది మేనిఫెస్టో మీద. ఇప్పటికే ఎందుకంటే సరూనగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్, వరంగల్లో రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ రెండింటితో పాటు కాంగ్రెస్ సంబంధించిన 6 గ్యారెంటీలు కూడా సోనియా గాంధీ చేత తుక్కుగూడ సభలో చెప్పించడం జరిగింది. సో ఈ యూత్ డిక్లరేషన్, ఫార్మర్ డిక్లరేషన్ తో పాటు 6 గ్యారంటీలు ఏవైతున్నాయో కర్ణాటకలో చెప్పినట్టు 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు, రైతులకు సంబంధించి ఏదైతే మార్కెట్ ఎంఎస్పి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తో పాటు 500 రూపాయలు వరకు బోనస్, దాంతో పాటు ఇతరత్ర అంశాలను కూడా తూకం కాంటా లేనివి తూకంలో మోసాలు లేకుండా రైతులకు అన్ని భరోసా ఇస్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ అని కూడా చెప్తా ఉన్నారు. మహిళలకు ఫ్రీ బస్ ట్రావెలింగ్ లో కూడా ఉచితంగా ఇస్తా ఉన్నారు. సో ఇలాంటి అంశాలతో పాటు యువతను ఆకట్టుకునేటట్టు స్కూటీలు, ల్యాప్టాప్లు ఇట్లాంటివి ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఫీజు పెట్టారు. దానికి సంబంధించి నియోజకవర్గాల వారిగా స్కూటీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తా అని చెప్పారు. దానికి సంబంధించి ఎప్పటికైతే పూర్తి క్లారిటీ రాలేదు, రాజీవ్ గాంధీ ఫీజు పెట్టారు. సో యువతను ఆకట్టుకునే విధంగా టీఎస్పీఎస్సీ క్యాలెండర్ లో కానీ క్యాలెండర్ ఇయర్ ప్రకటించి దాని ద్వారా నోటిఫికేషన్ పూర్తిగా భర్తీ చేసే విధానం, డిఎస్సి యువతను ఆకట్టుకునేందుకు డిఎస్సి ఉద్యోగాల భర్తీ విషయంలో క్లారిటీ ఇచ్చేటువంటి అంశాలు ఉన్నాయి. సో అదేవిధంగా రైతుల విషయంలో అయితే వరి విషయంలో, పత్తి విషయంలో ఇతరత్ర బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 2018 కన్నా ముందు తీసుకున్న వాళ్ళ లోన్లు రుణమాఫీ చేసింది 1 లక్ష రూపాయలు. 2018 తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తాము రైతులకు సంబంధించి అని చెప్పే అవకాశం ఉంది. అదే విధంగా అయితే ఇప్పుడు రైతు బంధు పథకం అయితే రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి. సో అది కాంగ్రెస్ 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో ఇప్పటికే 15,000 రూపాయలు ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ మీద కూడా కొంత డిబేట్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2 పథకాలు ఉచిత విద్య, వైద్యం రెండింటిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కొంత స్లాబ్ విధానం పాటిస్తా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం. సో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కొంత రేషనలైజేషన్ చేసి దానికి సంబంధించిన అంశాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయుష్మాన్ భారత్ అనే 5 లక్షల స్కీమ్ కూడా ఉన్నది. ఈ రెండింటిగా ధీటుగా ఉండడానికి ఆరోగ్యశ్రీనే దాంట్లో ఇంకా కొన్ని అంశాలను పొందుపరిచి 10 లక్షలు ఇట్లా ఒక కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించే అవకాశం ఉంది హెల్త్ కి సంబంధించి. ఇట్లా అన్ని రంగాలు, అదేవిధంగా కరెంట్ విషయంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేస్తా ఉన్నదో సో దీని మీద కూడా విద్య, వైద్యం, సో అదే అగ్రికల్చర్, కరెంటు, సో ఇవన్నీ యువత, మహిళలు, అదేవిధంగా రైతులు వీళ్ళందరినీ కూడా ఆకట్టుకునేటట్టు ఉండేటట్టు మేనిఫెస్టో కమిటీ అయితే కూర్చొని అంతర్మదనం చేస్తా ఉన్నది. సో గతంలో కాంగ్రెస్ అయితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2009 నుంచి 14 కావచ్చు, 2004 నుంచి 9 వరకు సో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలని కొంత అప్పుడు ప్రజామోదం పొందినటువంటి పథకాలని మరింత మెరుగుపరిచి వాటికి ఇంకొంత అయితే తీర్చిదిద్దే ప్రయత్నం అయితే తీసుకొస్తా ఉన్నాం కాంగ్రెస్ సంబంధించిన మేనిఫెస్టో. రైట్, థ్యాంక్ యూ జగన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.